ఏ తప్ప? అవునా? సరే రా రా, చెయ్యి. అయితే నువ్వు చెప్పిందే నిజమని, నీకు నిజంగా హార్ట్ అటాక్ వచ్చిన మాట నిజమే అయితే కనుక అది నిజమని చెప్పి మా అమ్మ మీద ఒట్టేసి చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పింది నిజమే కదా? నీకు నిజంగా హార్ట్ అటాక్ వచ్చింది కదా? అదే మాట నువ్వన్నదే నిజం, నేనన్నదే తప్పైతే కనుక అందరి ముందు చెప్పు తీసుకొని కొట్టుకుంటాను నేను. అసలు ఏం జరుగుతోంది అత్తయ్య? వీడిలా మాట్లాడుతున్నాడు. అసలేమైంది చెప్పండి అత్తయ్య, ఏమైంది? అమ్మా మాట్లాడమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పండి అత్తయ్య. విష్ణు చెప్పినట్టు మీకు నిజంగా హార్ట్ అటాక్ రాలేదా? మేము కలిసి పెళ్లి రోజు జరుపుకోవడం కోసం మీరలా అబద్ధం చెప్పారా? చెప్పండి అత్తయ్య, చెప్పండి. అవునే, వీడు చెప్పిందే నిజం. నాకే హార్ట్ అటాక్ రాలేదు. విన్నావుగా, మా అత్తయ్య నాకెప్పుడు అబద్ధం చెప్పదని మాట్లాడతావు కదా. ఇది ఆవిడ నీకిచ్చిన గిఫ్ట్. పెళ్లి రోజు జరుపుకోవడం నీకు ఇష్టం ఉండదని తెలిసి కూడా వీళ్ళంతా కలిసి నీకు చెప్పింది అబద్ధం కాదంటావా? ఇది నిన్ను మోసం చేయడం కాదంటావా? చెప్పమ్మా, చెప్పు. కొందరికి ఇంటి నుండి నెల నెల ఎంత తీసుకుపోతున్నా సరిపోవట్లేదనుకుంటా. అందుకే అత్తగారింటికి వచ్చేసరికి కొత్త ఆశలు పుట్టుకొచ్చే వాళ్ళకి. అందుకే ఆవిడ్ని మభ్యపెట్టి ఎలాగైనా ఇక్కడి నుంచి ఇంకా దోచుకెళ్లాలనే ఆశతో నానమ్మతో ఈ డ్రామా ఆడించారు. రే, ఎవరితో డ్రామా ఆడించారా? ఎవరు కలిసిపోవాలి అనుకుంది? ఎవరు దోచుకోవాలనుకుంటుంది? దోచుకుపోయారు అని ఈ మాట ఇప్పటికీ చాలా సరళన్నావు. ఎవరి సొమ్ము ఎవరు దోచుకుపోయారా? మీ నాన్న మీ అమ్మకే కాదురా, నాకు కూడా తాళి కట్టిన భర్తే. ఆయన కష్టార్జితాన్ని అనుభవించే హక్కు మీ అమ్మకెంతుంటుందో నాకు అంతే ఉంటుంది. ఇది దోచుకుపోవడం కాదు, నా హక్కు. ఏంటత్తయ్యా, నేను మిమ్మల్ని మభ్యపెట్టానా? వాళ్లతో కలిసిపోవాలని మీతో కలిసి నాటకం ఆడానా? లేదే. మరి వాడు అలా మాట్లాడుతుంటే మాట్లాడరేంటి? రేయ్, ఇందులో ఎవరు తప్పు లేదు, ఎవరి ప్రోద్బలమూ లేదురా. నా కొడుకు, నా ఇద్దరు కోడళ్ళు నా కళ్ళ ముందే కలిసి ఉండాలనుకున్నాను. అవును, వీళ్ళు కలవకుండా ఎవరికి వాళ్లుగా విడివిడిగా ఉండటం ఆ పెద్దావిడ తట్టుకోలేకపోతుంది. అబద్ధం ఆడైనా సరే వీళ్ళు ముగ్గురిని కలపాలి, ఏదో ఒక విధంగా మీరందరూ కలిసిపోతే చూసి మురిసిపోవాలనుకుంది. అంతే తప్ప ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేయాలని అనుకోలేదు. అర్థం చేసుకోండి మీరిద్దరూ. చాలిక ఆపు. స్నేహితురాలిగా మా ఆనందం కోసం, మేము కలిసి ఉండటం కోసం నువ్వు పడిన తాపత్రయం ఇక చాలు, ఆపు. అత్తయ్య గారి మీద గౌరవంతో ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని
ఈ పెళ్లి రోజు జరుపుకోవటానికి సిద్ధపడ్డాను. కానీ నేను ఏదో స్వార్థం కోసం చేశాను, ఇక్కడి నుంచి ఏదో దోచుకుపోవడం కోసం చేశాను అని చెప్పి మాటలు పడాల్సి వస్తుంది. చూశారు కదా. అది కాదే. వద్దు, మీరింకేం మాట్లాడొద్దు. ఈ ఇంటి మనుషులతో మాటలు పడ్డం నాకేమీ కొత్త కాదు. కానీ ఒక్క అబద్ధంతో నాకు మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టేసుకున్నారత్తయ్య, పోగొట్టేసుకున్నారు. వీళ్ళే అనుకుంటే వీళ్లతో పాటు నువ్వు కూడానా? అది కాదమ్మా. నార్మోయ్, అది అందరూ నేనిలా మోసాలు చేస్తున్నాను, ఏదో దోచుకుపోవాలని చేస్తున్నాను అంటున్నారు. కుట్రలు పన్నుతున్నాను అనే బదులు అందరూ కలిసి నన్ను చంపేయండి, అందరూ కలిసి చంపేయండి. అత్తయ్య, అది కాదు అత్తయ్య. అవునరా, ఎంత గొప్ప వాళ్ళు చచ్చినా ఒక్కరోజే ఏడుస్తారా? నేను చస్తే ఆ ఒక్కరోజే ఏడుస్తారు, మర్నాడు మీకు మామూలే కదా. ఇక అప్పుడు కొడుకు కోడలు కలిసి ఉండట్లేదు అని ఈవిడ బాధపడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఒకటే కోడలుంటుంది, తను కోడలతోనే ఉంటారు. ఇద్దరు కలిసి ఉంటారు కదా, అప్పుడు ఏ గోల ఉండదు కదా. అందుకే నన్ను చంపేయమంటున్నాను. లలిత, లలిత, వద్దండి. మోసపోవడం ఇదేమైనా నాకు కొత్త? ఒకనాడు మోసపోయాను, మళ్ళీ ఇదే రోజు ఇప్పుడు మళ్ళీ మాటలు పడుతున్నాను. మోసపోవడాలు, మాటలు పడ్డాలు నా బ్రతుకులో కొత్తేం కాదు. చిచ్చి, నా బ్రతుకే ఇంత. నాకసలేమీ అర్థం కావడం లేదు. లలిత, ఆగు లలిత. లలిత